సత్యాయిష్ కేర్ కి స్వాగతం. ఎండాకాలం వస్తే మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని సంగీతానికో, స్విమ్మింగ్ పూల్కో, స్కేటింగ్కో, అంటే పిల్లల్ని ఎనర్జీ వచ్చేలాగా, లేకపోతే వాళ్ళు ఒక చోట టీవీకి అతుక్కుపోకుండా ఒక వ్యాపకాన్ని పెట్టి వాళ్ళని టీవీల నుంచి, మొబైల్ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. అదేగాక ఇక సెలవులు వచ్చినాయంటే ఇక పొద్దుగూకులు మన ముందే ఉంటారు. వాళ్ళు కొత్తగా ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక కొత్త వ్యాపకాన్ని పెట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని బిజీగా ఉండేలా చూస్తాము. స్విమ్మింగ్ అనేది పిల్లలకి చాలా ఇష్టమైందండి. అది చిన్నపిల్లలు ఏంటంటే ఏ వయసు వారైనా నీళ్ళతో ఆడుకోవటం అంటే వాళ్ళు పరమానందం చెందుతారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక స్విమ్మింగ్ పూల్ లో జాయిన్ చేస్తారండి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం వాటర్ క్లీన్ గా ఉన్నాయా లేవా అని. ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు వాటర్ క్లీన్ చేయడానికి ఏం వాడతారండి? క్లోరిన్ వాడతారు. అంటే క్లోరిన్ వేస్తే స్విమ్మింగ్ పూల్ లో వాటర్ అంతా డస్ట్ పోవటం అంతా క్లీన్ గా కనిపిస్తుంది. మనం ఎంత చెప్పినా కానివ్వండి, ఒక 100లో ఒకళ్ళిద్దరు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అనే స్పృహ అనేది వారికి ఉండదండి. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే స్విమ్మింగ్ పూల్ లో దిగగానే ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు టాయిలెట్ బయటికి ఎందుకు వెళ్ళటం, అక్కడే పోసేస్తారు. ఎవరికి తెలియదు కదండి. అదే తప్పు మనం నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా అదే చేస్తున్నామండి. మనం ఒక కృష్ణానది కావచ్చు, గోదావరి కావచ్చు, పుష్కరాలు కావచ్చు, కుంభమేళా కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సబ్బుతో రుద్దేది ఏంటండి? అదే సబ్బు నీళ్లు వేరే వాళ్ళు కొంతమంది తాగుతారు, కొంతమంది సూర్య భగవానికి అర్ఘ్యమిస్తారు. ఇవన్నీ చేయకూడని పనులు. ఇప్పుడు మనం హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మీ పాప గాని మీ బాబు గాని స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 5-10 నిమిషాల్లో కనుక మీ పాపకు కానీ బాబుకు కానీ కళ్ళు ఎర్రబడ్డాయంటే మీరు ఇమీడియట్ గా అనుమానించాల్సిన విషయం. అంటే ఎవరో ఒకళ్ళు ఆ రోజు గాని ముందర గాని ఎప్పుడైనా ఆ పూల్ లో టాయిలెట్ పోసారని అర్థం. టాయిలెట్ పోస్తే మీ కళ్ళు ఎర్రబడతాయి దేనికి అని అంటే, మీరు ఎప్పుడైతే టాయిలెట్ లో ఉన్న పదార్థాలు మీరు క్లోరిన్ తో క్లీన్ చేసిన పూల్ లోని వాటర్ కలుస్తుందో మీకు క్లోరమైన్ అని చెప్పి అన్రిలేటెడ్ పదార్థం తయారవుతుందండి. ఎప్పుడైతే ఈ క్లోరమిన్ అనేది కళ్ళల్లోకి వెళ్తుందో ఫస్ట్ అది కళ్ళుని రెడ్ చేస్తుంది. ఇదే కంటిన్యూస్ గా కళ్ళు రెడ్ గా అవ్వటం మీరు గమనిస్తూ ఉంటే గనక మీరు చర్యలు తీసుకోండి. కొంచెం కేర్ తీసుకుని మీ పిల్లలకి కళ్ళల్లోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుని కొంచెం స్విమ్మింగ్ పూల్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసి అని ఇలా టాయిలెట్ పోస్తున్నారండి, మేము ఇలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా క్లోరమైన్, అంటే టాయిలెట్ ఎప్పుడైతే క్లోరిన్ కలిపిన వాటర్ తో మిక్స్ అవుతుందో అది క్లోరమైన్ అవుతుందంటే అది కళ్ళకి డేంజర్, కళ్ళు పోయే అవకాశం కూడా ఉంటుందన్నారు. నేను కళ్ళు పోతాయని చెప్పట్లేదండి. మీరు మీ పిల్లలకి కొత్త విద్య నేర్పిస్తున్నామనే దాంట్లో మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తుని పరంగా పెట్టద్దండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటారు అనుకుంటూ ఎప్పుడు మీ శ్రేయస్సు, మీ ఆరోగ్యం సదా ఆనందంగా ఉండాలని కోరుకునే మీ సత్యాయిష్ కేర్. జై శ్రీరామ్. అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 9059555199. సత్య ఆయుష్ కేర్ 6/13 బ్రాడీపేట, గుంటూరు.